హాయ్ అండి, మొత్తం వీడియో చూడండి. అసలు ఎంతసేపు దగ్గర గంటన్నర క్లీనింగ్ అయ్యింది. ఎంత బాగున్నాయి చూడండి. ఇవాళ క్లీన్ చేసే పొద్దున గంటన్నర పట్టిందండి. ఇవి అలాగే వీటికి మేత వేస్తాను, అది కూడా చూపిస్తా. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది తీయాలి, తీసి వేయాలి. ఇదిగోండి మేత, ఇదే మేత చేపలది. కదమాయి కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదొకటి. మళ్ళీ దీంట్లో చేప ఉంది, మేత వేసాను ఆల్రెడీ. దీంట్లో వైట్ కలర్ చేప ఉన్నది, దీంట్లో ఏమో పూర్ణ మామూలు పెట్టా. ఇదిగోండి, దీంట్లో వైట్ కలర్ చేప ఉంది, మీకు కనబడుతుందా? అదిగోండి వైట్ కలరు, అదిగోండి చేప బాగుంది కదండి. అలాగే పైన కూడా ఉన్నాయి, కూడా చూపిస్తా. అదిగోండి, ఇదొక చేప, మళ్ళీ ఇదొకటి. అన్నిట్లో ఒక్కొక్క చేపే ఉందండి. అన్నిటికీ మేత నైట్ వేస్తాను, మళ్ళీ రేపు నైటే. ఎంత చక్కగా తిరుగుతాయి చూడండి, బాగున్నాయి కదా. ఇవాళ నేను ఒక్కదాన్నే పైన తీసి కింద ఈ పైన మొత్తం తీసి పెట్టుకునేపాటికి నాకు ఎంతసేపు అయిందండి, చాలాసేపు అయింది. చూడండి, చాలా వరకు అయిపోయింది మేత. చూసారు కదా. ఈ చేపలు, ఆ పెద్ద చేపలు చిన్న చేపలప్పుడు తెచ్చానని నేను దగ్గర తెచ్చి సంవత్సరం అవుతుంది. అప్పుడు ఇదిగోండి కరెక్ట్గా నా ఏడు ఉంది. ఇక్కడికి ఉండే ఆ నల్ల చేపలు పెద్దవి, ఇక్కడికి ఉండే అలా ఇంత అరిచెయ్యి అంత అయిపోయినాయి ఆ చేపలు. మేత చాలా పెట్టాలి, కానీ చాలానే తింటాయి మేత కూడా. నేనే ఎక్కువ పెట్టను. ఆ ఆక్సిజన్ కూడా చూడండి, నేను స్ట్రైట్గా పెడితే దాన్ని కూడా వంచేసినాయి. అయ్యోను, అంతకుముందు సీసాలు పెట్టేదాన్ని కదా, ఆ సీసాలు కింద పెట్టేశాను. ఎందుకంటే ఆ సీసాలు కూడా ఒకసారి సీసాల్లో దూరిపోయే చేప రాలా. అందుకనే మా వారు ఏం చేశారు, మీకు ఇలా కాదని చెప్పి సీసాల్లో తీశారు. ఇవాళే మొత్తం క్లీన్ చేశాండి, చాలా కష్టపడి క్లీన్ చేశా. ఈ వీడియో బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది, చూడండి. మొత్తం చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుద్ది. ఇలాంటివి మరెన్నో పెడతాను. ఇది ఒక 5 నిమిషాలు పెట్టాను, ఎందుకంటే మళ్ళీ శుక్రవారం వీడియోస్ పెడతా కదా. అన్నయ్య దగ్గరికి షాప్కి వెళ్తే నేను కంపల్సరీ పెడతాను. శుక్రవారం వీడియో తీసి పెడతాను నేను. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏ చేప పేర్లు తెలుసుకుందామని, కానీ ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. ఈసారి వెళ్ళినప్పుడైనా చూడాలి. అన్నయ్య ఉంటే చూస్తా, లేదంటే ఆంటీ వాళ్ళు ఇల్లు ఉంటే నేను అడగను. కానీ అన్నయ్య ఉంటే అన్నయ్యకి అన్నీ తెలుసు కదా, చూస్తాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. నేను ఎక్కువ దీంట్లో కుకింగ్ పెడుతూ ఉంటాను, అలాగే షార్ట్ వీడియోస్ టెంపుల్ వస్తాయి, లాంగ్ వీడియోస్. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కలర్స్ ఫిష్ ఎక్వేరియం పెడుతున్నా. ఇది మటుకి మా ఇంట్లో ఎక్వేరియం అండి, చాలా బాగుంది కదా. ప్లీజ్ అండి, లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, నేను మీరు చూసి రిటర్న్ ఇస్తానండి. ఇదండి ఇవాళ వీడియో. పువ్వులు 2 పూసినాయండి,
అయితే ఏమైందంటే నేను పొద్దున్న చూడలేదు, తర్వాతకి ఎలా అయిపోయినాయి చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను అవి కూడా. అవి ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ చూపిస్తా. ఒక 2 పూలు మట్టుకు పూసినాయి, అందుకని నేను వీడియో తీయలేదు. ఇవాళ ఈ చేపలు క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయింది. సరే అండి, అందరికీ బాయ్. ప్లీజ్ అండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి నేను క్లీనింగ్ చేసి 1.5 గంట పట్టింది, ఆ చిన్న బౌల్స్ పెద్దవి కలిపి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే అండి, బాయ్ అండి. మన ఇదిగోండి మేత వేసాను, వాటి కోసం ఏం కొట్టుకుంటున్నాయో చూసారా. ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, చూసారు కదా మేత. మేత కోసం అసలు నిన్నే క్లీన్ చేశాను, అయితే వీడియో పెట్టలేదు. ఫస్ట్ ఆయన దాంట్లో పెడదాం అనుకున్నా, మనం కూడా ఒక వీడియో పెట్టా. అయితే వీడియోస్ వేరే వేరే అలా పెట్టకూడదని చెప్పి అన్నారు బ్రదరు. అందుకనే ఇక చేపలు బయటికి వెళ్ళి చెట్లు పెడదాం అనుకుంటున్నా, చూడాలి. నాకేమో దేవుడికి పెట్టాలని ఉంది, పెట్టి ఉంచుతాను. బాగానే ఉంటాయండి, లేదంటే అవి రన్ అవుతాయి, లేదంటే లేదు. పెడతాను, నాకు నచ్చినవి. ఎప్పుడైనా మా వారి దాంట్లో నుంచి నేనైనా చూసుకుంటే వీడియోస్ అవి నాకు నచ్చుతాయి. చక్కగా అలా 1 నిమిషం అలా ఉన్న వీడియోస్ అయినా కూడా చూడడానికి చాలా లుక్ ఉంటుంది, చాలా బాగుంటాయి. అలాగే నేను రోజుకు మనం వీడియోస్ చూస్తాం కదా, దాంట్లో కొంచెం మంచి మాటలు చెప్దాం అనుకున్న ఈ చేపలను పెట్టి మంచి మంచి మాటలు చెప్దాం అనుకున్నా. కొన్ని టిప్స్ అలాంటివి ఏం చెప్పకపోయినా కొన్ని ఏంటంటే కొంచెం నేను కొన్ని చూశాను. ఒక దాంట్లో అయితే ఒక ఆయనకి కళ్ళు కూడా పోయింది. అది ఎందువల్ల అంటే, మనం ఇప్పుడు పుట్టినరోజుకి కేకులు అవి కట్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఏమైందంటే, ఆ పిల్లలు ఇంటర్ ఏమో కాలేజీ చదువుతున్నట్లున్నారు. సరదాగా కేకు వెలిగించిన తర్వాత ఏం చేశారంటే, ఒకేసారి ఆ అబ్బాయికి మొహాన్ని కిందకు వంచేసి ఆ కేకులోకి మొహం నొక్కేశారు. అయితే దాంట్లో ఏమైందంటే, ఇప్పుడు కేకులు స్టెప్పుల కోసం ఏమవుతుందంటే అండి, పుల్లలు ఉంటాయి చూసారా, మనం ఇప్పుడు పొల్లల్లో ఇరుక్కున్న చెక్క పుల్లల టైపు, అలాంటి పుల్లు ఉండి ఆ పుల్ల కళ్ళల్లో దిగిపోయి కళ్ళు పోయినాయి. అబ్బాయి బ్లడ్ కారిపోతుంది. నాకు ఆ వీడియో చూడగలను, అసలు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. దయచేసి ఎవరైనా కూడా ఇలా ఫ్రెండ్స్కి ఇలా మొహానికి కేకులు కొయ్యడానికండి పెట్టి కోసి చక్కగా తినండి, పర్వాలా. కొంతమంది ఏంటంటే మొహం మొత్తం క్రీమ్ రాస్తారు, అవి కలర్లోకి వెళ్ళిపోతాయి. అసలు వాటి వల్ల కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి కదా తయారు చేసినప్పుడు, కానీ ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు వాళ్ళ పొద్దునే నేను చూసాను ఆ వీడియో, అది పుల్ల దూరిపోయిందండి. నాకైతే అసలు ఆ అబ్బాయి కళ్ళల్లో గుచ్చుకుపోయి ఉండిపోయింది పుల్ల. నాకైతే చాలా బాధ అనిపించింది అసలు. దయచేసి సరదా అని చూస్తే అయ్యేమో చివరికి ఏమైందంటే ఆ పిల్లోడికి కళ్ళు పోయింది, ఒకటి లైఫ్ ఇదైనట్లే కదండి. అందుకనే దయచేసి పిల్లలు ఎవరైనా కూడా ఎంజాయ్మెంట్ అని చెప్పి కేకులో మొహాలు పెట్టేయడం, పుట్టినరోజు వాళ్ళు అలా చేయకండి ప్లీజ్. దయచేసి అలా చేయొద్దు. అది సరదా అనుకోవచ్చు, ఒక్కోసారి దాంట్లో పుల్లలు ఉంటాయి, గుచ్చుకుపోతాయి కదా. నేను ఆ వీడియో సేవ్ చేసి పెడదాం అనుకున్నా, కానీ అలా పెట్టకూడదన్నారు. అందుకని చెప్పి వేరే వాళ్ళ వీడియో లాగా వస్తుందంట, అందుకని చెప్పి నేను ఇక పెట్టలేదు అలా. కానీ నాకు చాలా బాధ అనిపించిందండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మటుకి ఎవరైనా కూడా అలా చేయకండి. ఎందుకంటే ఒక మంచి మాటగా చెప్పాలనిపించింది, నేను చూసిన వీడియోస్లో నాకు చెప్పాలనిపించింది.
అందుకని చెప్పడం జరుగుతుంది. నేను రోజు ఇలాగే చేపలు మేతేస్తూ ఏదో ఒకటి నేను రోజు మొత్తంలో నాకు సంతోషం అనిపించినా బాధ అనిపించినా ఆ వీడియోని బట్టి నేను ఇలా చెప్పడం జరుగుద్ది. ఇక ఇలా ఫిక్స్ అయిపోయా అదేమంటే వేరే వాళ్ళ వీడియోస్ పెడుతున్నట్లుగా ఉంటుంది. నేను కొన్ని టెంపుల్స్వి కూడా పెడుతున్నాయి, నేను వెళ్ళినవి కూడా పెడుతున్నాను. కానీ జనాలు వేరే వాళ్ళు ఈ వాట్సాప్ కింద వచ్చి షేర్ అవి పెడుతున్నారు అంటున్నారు. కొన్ని పెట్టవచ్చు కానీ కొన్ని రియల్గానే నేను టెంపుల్కి వెళ్ళి పెట్టాను. ఏంటంటే నాకు ఎక్కువ దేవుళ్ళి పెట్టడం చాలా ఇష్టం. ఏదో వ్యూస్ వస్తుంది, వాచ్ టైం వస్తుంది అని కాదు, కానీ నేనైనా తర్వాత చూసుకోవడానికి మా వారి ఫోన్ నుంచి నేను చూసుకోవడానికి ఉంటుంది అని ఇత్తో పెడుతున్నా. ఎందుకంటే నేను ఈ మధ్య ఎవరు లైవ్లకు కానీ వీడియోస్ ఎవరైనా చూస్తే లైవ్ ఆన్ చేసి గంట సేపు అలా ఇప్పుడు పెట్టామంటే నేనేం చేస్తానంటే అలారం పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ టైంలో పెట్టాం కదా, గంట టైం వరకు అలారం పెట్టేసుకొని అప్పుడు దాకా లైవ్ రన్నింగ్లోనే అయిపోద్ది. అయిపోయిన తర్వాత నేను ఇక అలారం మోగుద్ది కదా మన టైం బట్టి గంటకి, అలారం మోగిన తర్వాత నేను వేరే వాళ్ళ లైవ్ అలా చూస్తున్నాను. మందు చూసినా చూడకపోయినా వాళ్ళ ఇష్టం, ఇక నేను వదిలేసాను. కొంతమంది ఏంటంటే కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోతారు అలా అనుకుంటారు. అలా అనుకుంటే నేను లైవ్లకు రాకుండా నాకు లైవ్ ఉండదు కదా, నేను వీడియోస్ పెడుతూనే ఉంటా. కామెంట్స్ పెట్టడం నేను అలా చేయనండి, చూడకుండా అయితే నేను చేయను అలాంటి తప్పు, చూస్తాను. కానీ ఏంటంటే లైవ్ ఆన్లో ఉంచేసి పని చేసుకుంటూ వింటా. ఎందుకంటే లైవ్ గంట సేపు అంటే అక్కడే అలా కూర్చోలేం కదా, నేను అలారం పెట్టుకుంటా గంటకి టైం పెట్టుకుని. ఇప్పుడు 6ంటికి లైవ్ వేరే వాళ్ళు చూసామనుకో 7 దాకా టైం పెట్టుకుంటా. టైం పెట్టుకొని అలా నేను కామెంట్ పెడుతూ ఉంటున్నాను. ఇప్పుడు చాలామందికి పెట్టాను నేను, కానీ ఎవ్వరూ చూడలేదు. ప్లీజ్ అండి చూడండి, నాయి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను చేపలతోనే ఇలా మాట్లాడుతూ నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను చెప్దామని అనుకుంటున్నాను. దేవుడు అయినా కూడా ఇక చేపలు పెట్టి చెప్దాం అనుకుంటున్నా. సుబ్రహ్మణ్య స్వామి కానీ అయినా గణపతి స్వామి, లేదంటే దేవుళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి లేదు కాబట్టి మాది దేవుడి గూట్లో వీడియో తీస్తాను. రాత్రి 10 అయిపోతుంది కదా, నాకు ఆవలింతలు వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది. కానీ ఏంటంటే ఒక వీడియో అనే రోజుకి అప్లోడ్ చేయాలంటున్నారు కాబట్టి మనకు తెలిసింది చెప్దామని అనుకుంటున్నాం. ఇక నేను చేపలు పెట్టేసే చెప్దామనుకొని ఫిక్స్ అయిపోయా. ఆయన దాంట్లో కూరగాయ కూరలు రోజు కూరలు వండినా కూడా నేను పెట్టేస్తాను. ఎందుకంటే ఆయన దాంట్లో పెట్టకపోతే మళ్ళీ వాచ్ టైం రావటంలా అందుకని చెప్పి ఏదో ఒకటి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఒకటి పెట్టేస్తూ ఉంటాను. ఆయన దాంట్లో కూడా ఎక్కువ కుకింగ్ పెడతాకి చూస్తా. ఇక్కడ దీంట్లో ఇలా చేపలు పెట్టి ఇలా ఏదో ఒకటి కామెంట్స్ ఏదో ఒకటి మాట్లాడుతూ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే లైవ్లో అయినా మనం అందరితో మాట్లాడుతూ నేను లైవ్లో మాట్లాడలేను కాబట్టి అలా మాట్లాడదామని నేను ఫిక్స్ అయ్యి చేపలు పెట్టాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూడండి, ఒక 9 నిమిషాలు అలా పెడతా, దాని మించి ఎక్కువ పెట్టలేండి. నేను కూడా కంగారు ఏం పడొద్దు ఎక్కువ వస్తుందని. మొక్కలు మటుకి ఎక్కువ వస్తుంది. ఇలా చేపలు మాట్లాడుతూ నేను ఏమైనా మంచి మాటలు ఏమైనా మన యూట్యూబ్ ఫ్యామిలీకి నచ్చుతాయి అనుకుంటున్నాను నేను. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా బెల్ ఆల్ మీద టచ్ చేసుకోండి, కంపల్సరీ నా వీడియోస్ వస్తాయి. అలాగే ఏంటంటే చక్కగా మళ్ళీ ఇదొకటిను మళ్ళీ ట్రైన్లో ఏమవుతుందంటే వీడియోస్ మనకు నచ్చింది అని చెప్పి ఫోను పెట్టి వీడియో తీస్తూ ఉంటాం కదా. కొంచెం మంది ఏమవుతుందంటే ఇప్పుడు బ్రిడ్జిలని అలా ఉంటాయి కదా, దాని మీద నుంచొని బయటికి కొంచెం మంది అందంగా బాగుందని ప్లేస్ అని చెప్పి అలా తీసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఫోన్లు బయటికి పెట్టి వీడియోస్ తీయకండి. ఏమవుతుందంటే ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా బయటకు ఉండేపటికి గబుక్కున లాగేస్తున్నారు. ఆ ఫోర్స్లో మనం ఫోన్ కూడా
తీసుకోవడం ఉండడానికి ఉండట్లా, చక్కగా వాళ్ళు కూడా దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఫోన్లు అలా ట్రైన్లో నుంచి అలా లాగేసుకుంటున్నారు. మనం కిందకి దిగలేము కదా, అందుకనే దయచేసి ఫోన్లు కూడా అలా బయట, నేను ఎప్పుడైనా వీడియో తీసినా లోపలికి పెట్టే నేను వీడియో తీస్తాను, బయట నుంచి వీడియో తీయనండి. మన కొంతమంది ఏం చేస్తారంటే చేతులు బయటికి పెట్టి దగ్గరగా ఉన్నట్లుగా అని చెప్పి బయటికి పెట్టి ఫోన్లో తీస్తూ ఉంటారు ట్రైన్ వెళ్తూ ఉండగా. ఏమవుతుందంటే బయట వాటి మీద ఉండి ఫోన్లు లాక్కుంటున్నారు. ఇప్పుడు దొంగలు కొంచెం మంది అలా ఉన్నారు. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ట్రైన్లు వెళ్ళే వాళ్ళు. అలాగే చిరుత పుల్లు కూడా వస్తుంది. నేను ఇన్స్టాలో ఒకటి పెట్టాను, నాది ఇన్స్టా కూడా కే సునీత 81 ఇన్స్టా నాది. దాంట్లో వీడియోస్ వస్తాయి. నేను ఏంటంటే వేరే వాళ్ళు అలా పెడుతూ ఉంటాను. మామూలుగా నాకేమైనా మంచిగా అనిపిస్తే నేను ఏ ఒకటి పెడుతూ ఉంటాను. మొన్న దాకా కొన్ని వీడియోస్ పెట్టాను. నేనైతే లింకులు ఏమి యూట్యూబ్లో పెట్టలేదు, కానీ మామూలు చెప్తున్నా, ఎవరైనా చూస్తే చూడండి, లేదంటే లేదు. నేను ఇన్స్టా అంతా యూజ్ చేయను. ఏదో నాకేమైనా ఎప్పుడైనా చూస్తూ ఉన్నా, మా వారు చూసినప్పుడు ఏమైనా నచ్చితే నేను అలా పెడుతూ ఉంటానండి, అంతే. ఎలా ఉందండి నేను చెప్పిన మాటలో ఎంతమందికైనా ఒక్కరికిద్దరికి యూజ్ అయినా మంచిదని. ట్రైన్లో ఉన్నప్పుడు కూడా చివరిలో కూడా నుంచోవద్దు, ఎందుకంటే ఇప్పుడు చిరుతపుళ్ళు అడవుల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా, చిరుతపుళ్ళు ట్రైన్లు కూడా పరిగెత్తుతూ కాళ్ళు లాగేయడం అలా చేస్తున్నాయి. అందుకని దయచేసి మీరు అలా చేయకండి. కొంచెం మంది అనొచ్చు ఆ ఇన్స్టాలో పుకారుగా వస్తాయి, ఏమో అండి ఎందుకు వచ్చింది, మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్ కదా. ఒక బ్రదర్ అలాగే లాగేసింది, కాళ్ళ దగ్గర కొరికేసి, నోటితో కొరికేసి ట్రైన్లో నుంచి లాగేసింది. ఎంత పెద్ద మనిషి అయినా ఆ ఫ్రూట్స్కి కాలు ఇదయిందంటే, స్లిప్ అయిందంటే పడిపోవడమే కదా. అందుకని దయచేసి ట్రైన్లు వెళ్ళే వాళ్ళు కూడా గేట్ దగ్గర ఉండకండి, గేట్లు మూసేయడం మంచిది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దో తెలియదు కదండి, అందుకని మూసుకొని ఉంచుకోవడం బెటరు. నేను 2-3 పెట్టాను అలా వీడియోస్, ఇన్స్టాలో పెట్టాను. నాది చూడమని కాదు, నాకు ఎందుకనో చెప్పాలనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. అలాగే రోజు కుదిరితే చెప్తాను, లేదంటే షార్ట్ వీడియోస్ పెట్టేసి లాంగ్ వీడియోస్ ఇక కుదిరితే పెడతాను, లేదంటే లేదండి ఇలా చేపలు చూపిస్తూ మాట్లాడతాను. చూడండి, మాది ఎక్వేరియం ఇంతే ఉంటుంది, చిన్న ఎక్వేరియమే, నేను అలా పెట్టుకుంటాను. సరే అండి, బాయ్ అండి అందరికీ. తప్పకుండా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు ఎవరెవరికి నచ్చితే బాగున్నాయి ఇలా చెప్పమ్మా అనండి, లేదంటే లేదు. ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను, రేపు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. సరే అండి, బాయ్ అండి అందరికీ. గుడ్ నైట్ అండి. ఇది నైట్ తీసే కాబట్టి నేను గుడ్ నైట్ చెప్తున్నా. బాయ్ అండి.